సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. నాగోబా జాతర ప్రత్యేక పూజ కంప్లీట్ అయింది. జిల్లా కలెక్టర్ మనతో ఉన్నాడు. ఒకసారి షా సార్తో మాట్లాడారు. సార్ ఏంటి సార్ ఎట్లా ఈరోజు సాంప్రదాయబద్ధంగా ఆదివాసీ కట్టుబాటుతో వచ్చిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? లోపల పూజ ఎట్లా జరిగింది ఏంటి అసలు పరిస్థితి? చాలా మంచి వాతావరణంలో ఈరోజు మహాపూజ నాగోబా జాతర సంబంధించి జరగడం జరిగింది. మేస్రం వంశులు వారి ప్రథా ప్రకారం మనం అందరికీ ఇక్కడ ఆహ్వానం పలికిస్తూ ప్రజాపతులు కానీ అధికారులు కానీ నాగోబా దేవతాది దర్శనం కూడా చేయడం జరిగింది. సో ఒక చాలా మంచి వాతావరణంలో ఒక అంతర్మణంలో కూడా ఒక భగవతుడు ఆశీర్వాదం కూడా అందరూ తీసుకున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి 4 తారీఖు వరకు చాలా మంచిగా ప్రశాంతంగా వాతావరణంలో అందరూ భక్తులు కూడా దర్శనం తీసుకొని ఒక మంచి మెమొరీస్ తీసుకొని వెళ్తారు నేను అనుకుంటున్నాను. భారతదేశ వ్యాప్తంగా ఆదివాసీ జాతరలో ఇది రెండవ జాతరగా అతిపెద్ద రెండవ జాతరగా పేరుంది. దీని సౌకర్యాలు ఎట్లా చేశారు? పార్కింగ్ అంశంలో కావచ్చు, అరేంజ్మెంట్ అంశంలో కావచ్చు, ఎట్లా చూడొచ్చు సార్ ఏంటి? సో బేసికల్గా మనం 2-3 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్స్ కానీ, అధికారులకి రిటర్న్ ఆర్డర్స్ కానీ, అధికారులకి గైడెన్స్ కానీ, అధికారులు కూడా ప్రతిసార్లు ఏ విధంగా ఇంకా మంచిగా చేయాలి వారు కూడా ఆ సంకల్పంలో ఉంటున్నారు. కాబట్టి సెక్టర్స్ డివిజన్ కానీ, పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫికేషన్ కానీ, క్లీనింగ్ కానీ, తర్వాత మేజర్ ప్లేసెస్లో ఇక్కడ టాయిలెట్స్ టెంపరీ కానీ పర్మనెంట్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ హెల్త్ ఫెసిలిటీస్ కానీ, లాస్ట్ అండ్ ఫౌండ్ కానీ, పోలీస్ కంట్రోల్ అంటే అన్ని రకంగా మనం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఇన్వాల్వ్ చేసి భక్తులకి ఏమైనా ఏమైనా ఇష్యూ లేకుండా వారు ప్రశాంతంగా ఈ జాతరకి వచ్చే దర్శనం కూడా చేయాలి. అట్లా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రికి వచ్చిన పరిస్థితి, ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితి, ఈసారి ప్రభుత్వం నుంచి ఎవరు రాబోతున్నారు ఏంటి సార్ పరిస్థితి? సో మనం ఇప్పటివరకు అంటే ఉన్న సమాచారం వరకు మనం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ మేడం వారు ఇద్దరు కూడా వస్తున్నారు. గౌరవనీయులు సీఎం సార్ కూడా రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అన్ని వసతులు, ఎందుకంటే వివిఐపీస్ చాపర్ నుంచి కూడా మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ హెలిప్యాడ్ కూడా ఏర్పాట్లు ఉన్నాయి. సో ఎవరైనా వివిఐపీస్ వచ్చినా మనం ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ వారందరికీ కూడా వివిఐపీ కానీ తర్వాత బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆర్టీవీ ద్వారా మెస్రం వంశస్థులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్న ఆదివాసీ ప్రజలు జిల్లా కలెక్టర్ ఏం సందేశం ఇవ్వబోతున్నారు? సో బేసికల్గా మనం ప్రథ ఏవైతే ఉన్నాయో మేస్రం వంశులు ప్రథ అండ్ ఇది ఒక హెరిటేజ్ లాగా నేను అనుకుంటున్నాము. అంటే ఒక ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే మీరు చూస్తున్నారు వారు గంగాజలం తీసుకొని రావడానికి ఎన్ని రోజుల నుంచి అక్కడ వాక్ చేసి ఇక్కడ గంగాజలం తీసుకొని మళ్ళీ అభిషేకం చేసుకొని ఈరోజు జాతర స్టార్ట్ అయింది. సో ఇట్లా ఒక చాలా మంచి ప్రథ చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. దాని వెనక స్టోరీ కూడా ఏంది అంటే మనం నేచర్ దగ్గరే ఉండాలి. సో మనం అందరూ ఆదివాసీలు అంటే నేచర్ దగ్గరే ఉంటారు కాబట్టి మనం నేచర్ గురించి కాపాడుకోవాలి. మనం నేచర్ గురించి మన భగవంతుడు గురించి కూడా తప్పకుండా ఎక్కడైనా స్థాయిలో ఉన్నా కూడా భగవంతుడు నేచర్ దగ్గరే ఉండి మన పని కూడా చేయాలి. అన్ని పని అట్లానే విజయవంతంగా అవుతాయి. నేను ఆదివాసీలు కానీ జిల్లా ప్రజలు కానీ అందరికీ కూడా అదే మెసేజ్ ఇస్తున్నాను. చివరిగా జిల్లా కలెక్టర్ చాలా ప్రాంతాల్లో మీరు పనిచేసినారు, పట్టణాల్లో చూసినారు, రకరకాల ప్రాంతాల్లో చేసినారు. ఇలాంటి ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్గా మీ అనుభూతి? సో ఇప్పుడు నాకు మార్చ్కి అంటే ఒక సంవత్సరం ఇక్కడ ఉంటే ఒక సంవత్సరం అవుతాయి. సో ఇందాక మనం ఏవైతే 10 నెలల పనితీరు ఉన్నాయో దానికి సంబంధించిన ఆదివాసీలు సమస్యలో కానీ లేదు ఆదివాసీ ప్రథలో కానీ ఆదివాసీ కల్చర్లో కానీ అండ్ మేజర్గా ఇక్కడ మనం బార్డర్ ఏరియాస్ కానీ తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్ అన్ని అంశంలో పట్టణం కంటే ఆదిలాబాద్ ఒక యూనిక్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి చాలా నేర్చుకోవడానికి కూడా అవకాశం దొరికింది అండ్ చాలా సమస్యలు కూడా అర్థం చేసుకొని సాల్వ్ కూడా చేయడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఇది ఒక ఛాలెంజింగ్ పోస్టింగ్ లాగా కూడా నేను తీసుకొని నా తరఫు నుంచి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏమేమి చేయగలిగితే తప్పకుండా చేయడానికి కూడా సిద్ధం ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. జిల్లా కలెక్టర్ పూజ తర్వాత నేరుగా ఆర్టీవీతో మాట్లాడుతూ ఒక విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా వచ్చే అవకాశం ఉందని ఎక్స్క్లూజివ్గా చెప్పిన పరిస్థితి. దీంతోపాటు ప్రధానంగా అంటే ఆదివాసీలందరూ కూడా నేచర్కు దగ్గరలో ఉన్నారు. నేచర్కు అందరు గౌరవించాలి. ముఖ్యంగా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్గా నేను సిద్ధంగా ఉన్నా. ఒక రకంగా ఆదిలాబాద్ పోస్టింగ్ అంటేనే ఛాలెంజింగ్ పోస్టింగ్ అని, ఆ పోస్టింగ్లో నేను సక్సెస్ అయ్యానని భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల మెస్రం వంశస్థుల నుంచి మొదలుకొని ఆదివాసీ ప్రజల వరకు నాగోబా జాతర శుభాకాంక్షలన్నీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మహాజాతర కార్యక్రమం
నాగోబాకు సంబంధించిన జాతర ప్రత్యేక పూజ తర్వాత జిల్లా ఎస్పీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ఓవరాల్ శాంతి భద్రతల అంశంలో ఏ విధంగా చేసిండో ఒకసారి ఎస్పీ గౌసాలం సార్ ఎట్లుంది సార్ బందోబస్తు ఎట్లా చేసి? నమస్కారం. ఈ రోజు నుంచి నాగోబా టెంపుల్ నాగోబా జాతర కేసులాపూర్ విలేజ్ స్టార్ట్ అయింది. పోలీస్ తరఫు నుంచి కూడా మేము కాంప్రిహెన్సివ్ బందోబస్తు ప్లాన్ చేశాము. ఇప్పుడు ఇక్కడ స్పెషల్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేసాము, పోలీస్ క్యాంప్. టోటల్ 500 మంది పోలీస్ సిబ్బంది ఇక్కడ డిప్లాయ్మెంట్ జరిగింది. సీసీటీవీ సర్వేలెన్స్ కూడా మేము నిఘా పెడుతున్నాము. ఇది కాకుండా డ్రోన్ సర్వేలెన్స్ కూడా ఉంది. క్రౌడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ రిలేటెడ్ పూర్తిగా అరేంజ్మెంట్ మేము చేశాము. స్పెషల్గా ఒక క్రైమ్ టీం కూడా పెట్టాను. టెంపుల్ చుట్టుపక్కల జాతర ఏరియాలో లిక్కర్ కూడా బ్యాన్ ఉంది కాబట్టి వైన్ షాప్, బెల్ట్ షాప్ అన్నీ బంద్ ఉన్నాయి. ఇది కాకుండా ఇల్లీగల్ సేల్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ గురించి కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాము. స్పెషల్గా ఫైర్ సేఫ్టీ కోసం కూడా ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ డిప్లాయ్మెంట్ జరిగింది. భక్తులకి ఏమైనా ఇబ్బంది జరగకుండా మేము చూసుకుంటాము. దేశంలోనే అతిపెద్ద జాతర, చాలామంది జనాలు వచ్చే అవకాశం ఏం సార్? ట్రాఫిక్ అంశంలో కావచ్చు, దర్శనాల అంశంలో కావచ్చు, పోలీస్ది కీ రోల్ ఇక్కడ ఎట్లుండబోతుంది, ప్రజలకు ఏం చెప్పబోతుంది? అదే ప్రజలు, భక్తులు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం జరగకుండా చూసుకుంటాము. వాళ్ళ కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం స్పెషల్గా అన్ని ట్రాఫిక్ చోక్ పాయింట్లు ముత్నూరు దగ్గర, టీ జంక్షన్ దగ్గర, వై జంక్షన్ దగ్గర స్పెషల్ డిప్లాయ్మెంట్ జరిగింది. ఇది కాకుండా జాతర ఏరియాలో నో వెహికల్ జోన్ కూడా డిక్లేర్ అయింది. టీ జంక్షన్ నుంచి టెంపుల్ వరకు ఓన్లీ పెడిషన్స్ విల్ బి అలౌడ్. ఇది కాకుండా ఓన్లీ స్పెషల్ గవర్నమెంట్ అలౌడ్ వెహికల్స్ విల్ బి అలౌడ్. దీనికోసం స్పెషల్ అరేంజ్మెంట్ హ్యావ్ బీన్ మేడ్. ఇది పరిస్థితి. అన్ని ఏర్పాట్లు చేశాం. శాంతి భద్రతల అంశంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. ముఖ్యంగా ట్రాఫిక్ అంశంలో చాలా సీరియస్ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా దాదాపుగా 600 మంది పోలీసులతో ప్రత్యేక క్రైమ్ టీమ్స్ కావచ్చు, సీసీటీవీ సర్వేలెన్స్ కావచ్చు, డ్రోన్స్తో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ జాతరకు సంబంధించిన అంశంలో చాలా సీరియస్ తీసుకున్నాం. ప్రజలందరూ మంచిగా ఉండే విధంగా చూస్తామని, శాంతి భద్రతల అంశంలో ఎక్కడా విఘాతం కలగకుండా శాంతియుతంగా జాతర దర్శనం అయిపోయే విధంగా చూస్తామని జిల్లా ఎస్పీ గౌసాలం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నాగోబా ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా అయ్యాయని ఆదివాసీ ప్రజలు, మెస్రం వంశస్థులు చెబుతున్నారు. అయితే ఆ మెస్రం వంశస్థులతో ఒకరు వెడుమ బొజ్జు కూడా ఎమ్మెల్యే మనతో ఉన్నాడు. అసలు పూజ ఏ విధంగా జరిగింది, ఈ పూజ కార్యక్రమాలన్నిటికీ ఒక వారం రోజుల నుంచి ఎక్సైజ్ జరుగుతుంది. ఇక్కడే ఉండి అన్ని వాస్తవికాలపై ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్యే వెడుమ బొజ్జున్నాడు. ఒకసారి మాట్లాడు అన్న, ఎట్లా జరిగింది, ఏంటి అసలు పరిస్థితి? అన్న, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఈరోజు మహాపూజ కార్యక్రమం. ఈ మహాపూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, బోత్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కువ గారు, మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా మెస్రం వంశస్థులు పాల్గొన్నారు. ఈ యొక్క జాతరకు సంబంధించిన ఏర్పాట్లలో 2 రోజుల నుంచి కూడా మేము అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. పోయేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఏది కావాలన్నా భోజనాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా 31 తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉంది. ఆ దర్బార్ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారు ఇద్దరు కూడా రావడానికి ఆల్రెడీ డేట్స్ కూడా కన్ఫర్మ్, అంటే వాళ్ళ షెడ్యూల్ కూడా కన్ఫర్మ్ కావడం అనేది జరిగింది. మిగతా డెలిగేట్స్ ఎవరు వస్తారనేది రేపటి డెలివరీ కల్లా ఇంకా పూర్తి స్థాయిలో తెలిసిపోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారు, పిఓ గారు పూర్తి స్థాయిలో చూడడం అనేది జరిగింది. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా సుమారు 600 మంది పోలీసులతోటి బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంకా ఏం కావాలనుకున్నప్పుడు కూడా మెస్రం వంశస్థులు ఇంకేం మళ్ళీ ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేయడం అప్పటిదప్పుడు ఏర్పాటు చేయడానికి అధికారులకు పూర్తి స్థాయిలో కూడా యూనిటీస్ ఆఫీసర్లకు ఎవరికి వాళ్ళకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇంకేం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏంటన్నా, ఆలయం గతంలో ముఖ్యమంత్రిని తీసుకొచ్చిండ్రు. ముఖ్యమంత్రి ద్వారా పలు రకాల సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నం. ఈసారి ఆ అంశాల్లో అన్నీ నెరవేరినట్టేనా, ఇంకా ఇతరత్ర అంశాలు ఏదైనా పెండింగ్ ఉన్నాయా, ఏం చేయబోతున్నారు ఈసారి? వాస్తవంగా పోయినసారి అనుకున్నాం, సరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కంటిన్యూగా ఎలక్షన్ ఉండడం, దాంతోపాటు కొంత సమయం కూడా మనకు అనుకూలించలేదు. కాబట్టి కొన్ని మేము గతంలో అనుకునేవి కూడా ఇంకా కొన్ని పూర్తి కావాల్సినవి ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ నుంచి ఇక్కడ రావడానికి చాలా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దానికి సంబంధించి రోడ్ వెండింగ్కి సంబంధించి ఆల్రెడీ నేను ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. మొన్న కూడా ప్రయత్నం చేశాను, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఇండియా మన దగ్గర తెలంగాణ లేకపోవడం, విదేశాలు వెళ్ళడంతో కొంత ఆలస్యమైంది. తప్పకుండా నెక్స్ట్ జాతర కూడా రోడ్ వెండింగ్ అనేది పూర్తయిపోతుంది, అది ఎలాంటి అనుమానం లేదు. దాంతోపాటు ఇక్కడ అన్నదాన సత్రం కోసం
రూపాయలు రిలీజ్ చేయడం అనేది జరిగింది. అది కూడా సరే నెక్ ఆఫ్ ది టైంలో రిలీజ్ అయినాయి కాబట్టి దానికి టెండర్ అంత ప్రాసెస్ కొంత టైం పడుతుంది. నెక్స్ట్ కల్లా అది కూడా కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు మెస్రాంకి సంబంధించిన సరౌండింగ్ ఏదైతే ఉందో గోపురాలు కావచ్చు దానికి సంబంధించిన 6 కోట్ల గతంలో రిలీజ్ చేయడం జరిగింది. ఒక 2.5 కోట్ల వరకు పనులు జరుగుతున్నాయి. ఇంకా కొంత జరిగేది ఉంది, అది అసంపూర్తిగా ఉంది, అది కూడా అవుతుంది. అదేవిధంగా మిగతా డెవలప్మెంట్ కోసం అంటే 100% ప్రతి సంవత్సరం చూడకుండా అంటే ఒకసారి కంప్లీట్ చేద్దాం ఆలోచనతోటి మొన్న కలెక్టర్ గారితో మాట్లాడి ప్రపోజల్స్ చేయించడం అనేది జరిగింది. 13,60,00,000 ప్రపోజల్స్ మొన్న ఆదివాసీ డెలిగేట్స్ తోటి మీటింగ్ పెట్టినప్పుడు కూడా 13,60,00,000 సంబంధించిన ప్రపోజల్స్ ఇచ్చాం. తప్పకుండా ఆ యొక్క ప్రపోజల్ శాంక్షన్ అయితే 100% నెక్స్ట్ ఇయర్ కల్లా అన్ని ఏర్పాట్లు అయిపోతే ఎలాంటి అంటే ప్రతిసారి ఇది తీ అది తీ అట్లా కాకుండా వాటర్ సౌకర్యం కావచ్చు, టాయిలెట్ బాత్రూమ్ కావచ్చు, దాంతోపాటు ఒక ట్రైబల్ మ్యూజియం కావచ్చు, దాంతోపాటు ఎవడైనా విఐపీస్ వచ్చి నైట్ అవుట్ ఉందామంటే కొన్ని హంట్స్ కావచ్చు ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాం. అవన్నీ కూడా ప్రపోజల్ తయారు చేసాం. కాబట్టి మిగతా డెవలప్మెంట్ ఇంకా చాలా ఉంది. ఇది ఇంకా మేము చేయాల్సింది ఇంకా చాలా ఉంది. పూజ కంప్లీట్ అయిన పరిస్థితి, మీరు కూడా పూజలో ఉన్నారు, ఏంటి ఈసారి అనుభూతి ఏంది? ఈసారి అయితే రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యేగా మీరు లోపల కార్యక్రమాలు చేయించిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు? నేను చాలా అదృష్టవంతుని. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇవ్వడం, మరి చిన్న వయసులోనే ఇక్కడ ఈ ప్రాంత వాదులందరూ కూడా ఆశీర్వదించడం, మొదటిసారి పోయినసారి కూడా నా ద్వారానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఈసారి కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో రెండవసారి నేను ఇక్కడ జాతరలో ఒక ఎమ్మెల్యే హోదాలో పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చూడడం నిజంగా జీవితంలో మర్చిపోని రోజులు ఇవన్నీ కూడా. తప్పకుండా ఎప్పటికీ రుణపడి ఉంటా. నాగవ్వ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ నాలాంటి వాళ్ళ పేదవాళ్ళకి ఉండాలి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉండాలి. తప్పకుండా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మెస్రం వంశస్థులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలందరూ కావచ్చు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకేమైనా చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కూడా ఒక పాజిటివ్ థింకింగ్ తోటి దీనికి ఒక 2 సార్లు రావడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి కాకంటే ముందు తను ఒకసారి పూజ చేసిపోవడం అనేది జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తను ప్రత్యేకించి ఇక్కడ వచ్చి దర్శనం చేసిపోవడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి కూడా నిన్న ట్విట్టర్ రూపంలో కావచ్చు, మిగతా మాధ్యమాల ద్వారా కావచ్చు, కెస్లాపూర్కి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కూడా పూర్తి స్థాయిలో చూడాలని కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. చాలా సంతోషం. మేము కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రత్యేకమైన చొరవ చూపడం, ఈ నియోజకవర్గం ప్రత్యేకమైన ప్రేమ చూపడం, ఆదివాసులు అంటే ఆదిలాబాద్ అంటే ఒక అభిమానంతో ముఖ్యమంత్రి ఉండడం మేమందరం కూడా అదృష్టంగా భావిస్తాం. తప్పకుండా దీనికి డెవలప్మెంట్ సంబంధించిన మెస్రం వంశస్థులు ఏది కోరుకున్నా అవన్నీ కూడా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా ఒక విషయం చెప్పండి అన్న, మీరైతే ఉద్యమాల్లో ఉన్నారు గతం నుండి, మెస్రం వంశస్థులు రకరకాల ఇబ్బంది పడుతున్నారు అంటారు. ఈసారి ఆ సమస్యలు ఏదైనా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికో ప్రభుత్వం దృష్టికో యాజ్ ఎమ్మెల్యేగా తీసుకుపోయే అవకాశం ఉందా? ఎప్పటి వరకు ఈ సమస్యలన్నీ పరిష్కరించే అవకాశం? మ్యాక్సిమంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకించి అంటే తాగునీరు కొంత ఇబ్బంది పడుతుంది వాళ్ళకు. అదేవిధంగా కొంత ఉండడానికి కొంత సెట్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కొంత టాయిలెట్ బాత్రూమ్, ఎందుకంటే ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున లక్షలాది మంది జనాలు వస్తారు కాబట్టి వాళ్ళైతే వచ్చిన వాళ్ళు ఒక 10 రోజులు కంటిన్యూ ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది. అవి నేను అదే అంటున్నా, 13,60,00,000 సంబంధించిన అవి వాళ్ళ కోసమే ప్రత్యేకించి ఆ ఏర్పాట్ల కోసమే మేము పెట్టడం అనేది జరిగింది. మేము మొన్నటి కూడా నేను అదే అంటున్నది, ఒకవేళ సీఎం గారు ఇక్కడ లోకల్గా ఉంటే తెలంగాణలో ఉంటే తప్పకుండా దాని మీద ఇంకేమైనా చేయడానికి ఆస్కారం ఉంటుండే. కానీ సీఎం గారు లేకపోవడం ఒక వచ్చి 2 డేస్ అయింది. కొంత ఇంత హడావిడిలో ఏమి చేయాలని కూడా కొంత ఫైల్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి సరే నేను ఈ జాతర అయిన తర్వాత అయినా 100% సీఎం దగ్గరికి వెళ్తాను. నెక్స్ట్ జాతర కల్లా ఈ పూర్తి స్థాయిలో వాళ్ళకు బాధలని కూడా మాకు ఎలాంటి బాధలు లేవు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో మాకు ఏర్పాటయ్యే విధంగా, వాళ్ళు మెచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రిని వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఆశీర్వదించే ఇంకోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆ పనులన్నీ కూడా చేసే బాధ్యత మాది. ఆర్టీవీ ద్వారా ఆదివాసీ ప్రజలకు మెస్రం వంశస్థులకు ఏం చెప్పబోతున్నారు? ఆర్టీవీ ద్వారా మెస్రం వంశస్థులకు అదేవిధంగా నాగవ భక్తులందరూ కోరుకునేది ఒకటే, ఈ యొక్క జాతర ప్రశాంతవంత వాతావరణంలో జరగాలి, అందరూ కూడా సహకారం చేయాలి. వచ్చిపోయే భక్తులు కూడా మీకు ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు మాకు కావచ్చు, లేకపోతే మెస్రం పెద్దలకు కావచ్చు, లేకపోతే పోలీసులకు కావచ్చు, మాకు తప్పకుండా తెలియజేయండి. మేము పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. ఆర్టీవీ ద్వారా ఒక రకంగా అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఏ సమస్య ఉన్నా మెస్రం వంశస్థులతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు చెప్పడానికి అవకాశం ఉంది. ఏ ఇబ్బంది లేదు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న పరిస్థితి. మరోపక్క మెస్రం వంశస్థులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి ఇప్పటికే అన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. ఆ ప్రణాళిక ద్వారా అందరూ మెచ్చుతారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించే విధంగా రూపకల్పన చేశామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది.
ప్రధానంగా జాతరకు సంబంధించిన అంశంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ట్రాఫిక్ నుండి మొదలుకొని అన్ని రకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేశాం. పోలీసులు రెవెన్యూ వ్యవస్థ సమన్వయంతో పనిచేస్తున్నారని చెబుతున్న పరిస్థితి. మరోపక్క ముఖ్యమంత్రి స్వయంగా తన ట్విట్టర్లో నాగోబా అంశంలో చాలా సీరియస్గా ఫాలోఅప్ చేయాలి, అధికారులందరూ దీనిపై సమన్వయం చేసి సక్సెస్ చేయాలని చెప్పిన పరిస్థితి. దీనికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామని స్థానిక ఎమ్మెల్యే వేడుమ బొజ్జు ఆర్టీవీతో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.